చేస్తున్నాం. మరి అందులో ఇప్పుడు 185 మంది మానసిక కళాశాలలు విద్యను అభ్యసిస్తున్నారు. సో మరి మనకి ఈ కార్యక్రమం నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి నిధులు వస్తాయి. సో కేంద్ర ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి 90% నిధులు, కేంద్ర ప్రభుత్వం 10% నిధులు మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ గత కొంతకాలంగా మరి వివిధ కారణాల వల్ల మరి మంత్రి వర్గ నిర్ణయాల వల్ల, సో కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం దాదాపుగా 30% నుంచి 40% వరకు ఆర్గనైజేషన్ క్లియర్ చేస్తే 60 నుంచి 70% వరకు మనకి కేంద్రం నుంచి మనకి నిధులు వస్తున్నాయి. సో ఈ నిధులు కూడా మరి మనకి రెగ్యులర్గా కాకుండా మరి కొంత డిలే రావడం. సో ఇందులో క్లుప్తంగా నేను గవర్నమెంట్ బాడీ సభ్యుల కోసం ఏదైతే ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చానో అందులో 3 అంశాలు మనం పొందుపరచడం జరిగింది. ఒకటి, లాస్ట్ ఇయర్ మనం ఏదైతే గ్రాంట్ మనం రిసీవ్ చేసుకున్నామో, సో మన దగ్గర ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, మనం ఎంతమంది సిబ్బందిని మనం నియమిస్తున్నామనే అంశాలు, మనకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయనే అంశాలను కూడా అందులో క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మరి 1999 సంవత్సరంలో అందులో ప్రత్యేక పాఠశాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి అందులో ఇప్పుడు 90 మంది అన్ని విద్యార్థులు చదువుకుంటున్నారు. సో అందులో కొంత ఈసారి గత 10 సంవత్సరాల్లో కూడా మనం అందరూ అనగానే సామాన్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది పెద్ద అయిపోయిన తర్వాత అందరూ కూడా సోషల్ స్టడీస్కి వెళ్ళిపోతారు. సో ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి, డేటెడ్ డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తారు. సో మనం ఏం చేస్తున్నామంటే గత 2-3 సంవత్సరాలుగా మన స్కూల్లో కూడా అందరి విద్యార్థులతో మరి సైన్స్ ఫేర్ ఏర్పాటు చేసి పిల్లల్లో సైన్స్ మీద కొంచెం జిజ్ఞాస పెంచాలనే ఉద్దేశంతో మరి మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఆస్మా మరి నేషనల్ కాన్ఫరెన్స్కి బెంగళూరు వెళ్ళగలిగిందని, అక్కడ అంటే విత్తనాలు మార్కెట్ విధానం సీడ్ జర్మినేషన్ విధానం నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్లో కూడా ఆమె ఒక డెమోని చేయగలిగింది. సో అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ ఒక 2 పిల్లలు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ చెస్లో సాధించడం జరిగింది. ఇది బ్యాండింగ్ స్కూల్కి సంబంధించి. అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ మనం ఏమనుకున్నామంటే ఇప్పటి వరకు ఇది స్కీమ్ అని తెలుసుకున్నాం, గ్రాంట్ అయినాడు వాళ్ళు ఏ క్షణమైనా కానీ వాళ్ళు గ్రాంట్ విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఆల్సో దే కెన్ స్టాప్ ద గ్రాంట్ కాబట్టి. సో మనం ఏమనుకున్నామంటే మరి దీన్ని ఒక గవర్నమెంట్ మన రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా ఏమైనా సహకారాన్ని తీసుకుంటే పర్మనెంట్గా కొంత మంచి ఉద్యోగాలు ఉంటాయని ఉద్దేశించినట్టు ఈ సంవత్సరం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏమైందంటే ఇప్పుడు గైడెన్స్ స్కూల్లో 2 ప్రివిలేషన్స్లో నిర్వహించడం జరుగుతుంది. సో అది కొంచెం ఏంటంటే ప్రైమరీ సెక్షన్ ఒక దగ్గర, హైయర్ సెక్షన్ ఒక దగ్గర ఉండడం వల్ల ఏమైందంటే పిల్లల్లో ఏదైతే ఇంటిగ్రిటీ ఉంటుందో ఆ ఇంటిగ్రిటీ అనేది లేకుండా, ఆ కోఆర్డినేషన్ లేకుండా ఉంటుంది కాబట్టి సో మనం లాస్ట్ ఇయర్ నుంచి ఒక ప్లాన్ చేసినాము. బ్లైండ్ కోసం కూడా ఇదే తరహాలో ఒక బిల్డింగ్ కట్టాలని. సో దాన్ని కూడా మనం అక్టోబర్లో స్టార్ట్ చేసినాము. ఆ బిల్డింగ్కి దాదాపుగా జూలై, ఆగస్టులో మనం అందులోకి పోదాము. అన్ని స్కూల్స్ ఒకే దగ్గర ఉండే విధంగా. అందులో ముఖ్యంగా మేము ప్లాన్ చేసేది ఏంటంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది, సైన్స్ 10th క్లాస్ పాస్ కావాలంటే గైడ్ పిల్లలందరూ కూడా సోషల్కి వెళ్తుంది. సైన్స్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మంచి మంచి పొజిషన్ పొందలేదు. కాబట్టి సైన్స్ ల్యాబ్ని అందులో డెవలప్ చేయాలని ఉద్దేశంతో మేము కొన్ని ప్రణాళికలు డెవలప్ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా అందరి విద్యార్థుల్ని మనం సైన్స్లో డెవలప్ చేస్తాము. దీనికి తోడుగా మరి విజయనగరం అని ఒక బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కూడా మనకి ఎవ్రీ మంగళవారం రోజు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సో జూమ్ కాల్లో సైన్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద, ఇంగ్లీష్ మీద, సో స్టెమ్ అనే దాని మీద వాళ్ళు సో మరి మనకి ఈ కార్యక్రమం నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి నిధులు వస్తాయి. సో కేంద్ర ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి 90% నిధులు,
కేంద్ర ప్రభుత్వం 10% నిధులు మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ గత కొంతకాలంగా మరి వివిధ కారణాల వల్ల మరి మంత్రి వర్గ నిర్ణయాల వల్ల కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం దాదాపుగా 30% నుంచి 40% వరకు ఆర్గనైజేషన్ పేరు చేస్తే 60 నుంచి 70% వరకు మనకి కేంద్రం నుంచి మనకి నిధులు వస్తున్నాయి. ఈ నిధులు కూడా మరి మనకి రెగ్యులర్గా కాకుండా మరి కొంత డిలే రావడం. ఇందులో క్లుప్తంగా నేను గవర్నమెంట్ బాడీ సభ్యుల కోసం ఏదైతే ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చానో అందులో 3 అంశాలు మనం పొందుపరచడం జరిగింది. ఒకటి, లాస్ట్ ఇయర్ మనం ఏదైతే గ్రాంట్ మనం రిసీవ్ చేసుకున్నామో మన దగ్గర ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, మనం ఎంతమంది సిబ్బందిని మనం నియమిస్తున్నామనే అంశాలు, మనకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయనే అంశాలను కూడా అందులో క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మరి 1999 సంవత్సరంలో అందులో ప్రత్యేక పాఠశాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి అందులో ఇప్పుడు 90 మంది అన్ని విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో కొంత ఈసారి గత కొన్ని సంవత్సరాల్లో కూడా మనం అందరూ అనగానే సామాన్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది అయిపోయిన తర్వాత అందరూ కూడా సోషల్ స్టడీస్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి, డేటెడ్ డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తారు. మనం ఏం చేస్తున్నామంటే గత 2-3 సంవత్సరాలుగా మన స్కూల్లో కూడా అందరి విద్యార్థులతో మరి సైన్స్ ఫేర్ ఏర్పాటు చేసి పిల్లల్లో సైన్స్ మీద కొంచెం జిజ్ఞాస పెంచాలనే ఉద్దేశంతో మరి మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఆస్మా మరి నేషనల్ కాన్ఫరెన్స్కి బెంగళూరు వెళ్ళగలిగిందని అక్కడ అంటే విత్తనాలు మార్కెట్ విధానం సీడ్ జర్మినేషన్ విధానం నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్లో కూడా ఆమె ఒక డెమోని చేయగలిగింది. అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ ఒక 2 పిల్లలు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ చెస్లో సాధించడం జరిగింది. ఇది బ్యాంక్ స్కూల్కి సంబంధించి. అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ మనం ఏమనుకున్నామంటే ఇప్పటి వరకు ఇది స్కీమ్ అని తెలుసుకుంటుంది గ్రాంట్ అయినాడు, వాళ్ళు ఏ క్షణమైనా కానీ వాళ్ళు గ్రాంట్ విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఆల్సో దే కెన్ స్టాప్ ద గ్రాంట్ కాబట్టి మనం ఏమనుకున్నామంటే మరి దీన్ని ఒక గవర్నమెంట్ మన రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా ఏమైనా సహకారాన్ని తీసుకుంటే పర్మనెంట్గా కొంత మంచి ఉద్యోగాలు ఉంటాయని ఈ సంవత్సరం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా రిలీజ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏమైందంటే ఇప్పుడు గైడెన్స్ స్కూల్లో 2 ప్రివిలేషన్స్లో నిర్వహించడం జరుగుతున్నాం. అది కొంచెం ఏంటంటే ప్రైమరీ సెక్షన్ ఒక దగ్గర, హైయర్ సెక్షన్ ఒక దగ్గర వాళ్ళు ఏమైందంటే పిల్లల్లో ఏదైతే ఇంటిగ్రిటీ ఉంటుందో ఆ ఇంటిగ్రిటీ అనేది లేకుండా కోఆర్డినేషన్ లేకుండా ఉంటుంది కాబట్టి మనం లాస్ట్ ఇయర్ నుంచి ఒక ప్లాన్ చేసినాము. బ్లైండ్ కోసం కూడా ఇదే తరహాలో ఒక బిల్డింగ్ కట్టాలని. దాన్ని కూడా మనం అక్టోబర్లో స్టార్ట్ చేసినాము. ఆ బిల్డింగ్ని దాదాపుగా జూలై ఆగస్టులో మనం అందులోకి పోదాము. అన్ని స్కూల్స్ ఒకే దగ్గర ఉండే విధంగా అందులో ముఖ్యంగా మేము ప్లాన్ చేసేది ఏంటంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది. సైన్స్ 10th క్లాస్ పాస్ కావాలంటే గైడ్ పిల్లలందరూ కూడా సోషల్కి వెళ్తుంది. సైన్స్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మంచి మంచి పొజిషన్ పొందలేకపోతున్నారు. కాబట్టి సైన్స్ ల్యాబ్ని అందులో డెవలప్ చేయాలని ఉద్దేశం బట్టి మేము కొన్ని ప్రణాళికలు డెవలప్ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా అందరి విద్యార్థుల్ని మనం సైన్స్లో డెవలప్ చేస్తాము. దీనికి తోడుగా మరి విజయనగరం అని ఒక బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కూడా మనకి ఎవ్రీ మంగళవారం రోజు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూమ్ కాల్లో సైన్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద, ఇంగ్లీష్ మీద స్టెమ్ అనే దాని మీద వాళ్ళు స్టేట్లో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో తప్పకుండా మన కనీసం మన జిల్లా నుంచి సైన్స్లో కొంతమంది పిల్లలు వెలుగులోకి వస్తారని నేను అనుకుంటున్నా. ఆ విధంగా కూడా మరి చాలామంది మనకు సహకారం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఒక డిఆర్సీ ఉంది, డిస్ట్రిక్ట్ సోషల్ సర్వీస్ కూడా మనకి జిల్లా అధికారం మనకు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లా గొడవ కేంద్రంలో మరి అందరూ సకల
శిక్షణ పొందడానికి అన్ని రకాలైన శిక్షణ అందులో ఉంటే ల్యాప్టాప్ సౌకర్యం ఉంది, కంప్యూటర్ సౌకర్యం ఉంది, లైబ్రరీ ఉంది. సో లైబ్రరీ కూడా మనకి పేరు ప్రింటింగ్ మిషన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మరి అరెంజ్ సంపూర్ణంగా మరి డిఆర్సీలోనే ఉంటుంది. మరి రాబోయే కాలంలో మరి మనం డిఆర్సీని ఉపయోగించుకోవాలంటే మన స్కూల్ నుంచి మన డిఆర్సీకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో దానికి అనుకూలంగా మనం పనులు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా మనకి తెలుసు టార్గెటెడ్ ప్రివెన్షన్ ప్రాజెక్ట్ అని ఎక్స్పీరియన్స్ ప్రివెన్షన్ నిజామాబాద్ ప్రాజెక్ట్ సంబంధించిన మళ్ళా దానికి ఏదైతే సమస్యలు ఉందో మరి ఆ కాన్స్టిట్యూషన్ హెడ్స్ కూడా మీకు ఎదుర్కొంటుంది. నిజామాబాద్లో మరి 94 మంది సిబ్బందితో మనకి ఎక్స్పీరియన్స్ ప్రివెన్షన్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నాం. అందులో దాదాపుగా 7,000 మంది మహిళా సెక్స్ వర్కర్లని మనం గుర్తించి పనిచేస్తున్నాము. అదేవిధంగా దాదాపుగా 12 మంది ఎన్ఎస్ఎన్ అంటే హోమోసెక్సువల్స్ కూడా ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ మీకు చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా మరి మంచిర్యాల కూడా మనకు ఒక టార్గెట్. సో ఇందులో కూడా 13 మంది సిబ్బంది ఉంటారు. ఎవరైనా మహిళలు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మన మధ్యలో సత్యసంగారు 33rd annual general body meeting. From February, due to a bit of changes in the Ministry of Social Justice and Empowerment, we will be seeing that our teachers, our students are well trained also in everything. Just now sir has told you that they develop very less in science. So that the children should develop more in science also, we have Vision Empower, which is an NGO which works for the development of children in science, technology, English and maths. So in this aspect, every Friday we have got one staff who represents, who comes to Nizamabad, who checks the developments of the blind students, especially could be in braille or in science developments, how much they develop in maths. There is all aspects these days taking place. Even after his assistant teachers are there who are being trained to impart the same training to the children. Besides this, we have resource persons. Vijayanand Rao sir is there, who is every Wednesday, since he is an expert and a retired headmaster, he too comes to our school and gives training in algebra and science, maths, mathematical skills to the teachers, who then even give the knowledge to the children. So basically education is not that only we are appointing here about 9 special educators. Out of the 14 staff, we are having 9 special educators. Total 20 staff is there. So all these things we still require to take skills from outsiders. So Vijayanand Rao sir, who is the guru of our secretary, every Wednesday he comes up, he takes some training on different topics of maths. The baseline what has to be developed to the children and with the children, with the teachers who are still not having that much of knowledge. So he enhances their knowledge also. Apart from this, we have got our children. Like we spoke about Vision Empower. Curious Minds was a program which they held up in Bangalore in the month of November, from where a student of 9th class named Asma, who gave her presentations on seed germination. So they all appreciated her, the way of she has expressed her things by touching it, because even people who have got vision are not able to share their views in a proper way. Asma had a wonderful presentation and all of them appreciated her presentation. Besides this, our children also are improving most in the sports, and we have seen that female girls are having more stamina and they are coming up. The 2 girls of 7th class have first and the second number. They hold in the chess. First was Janvi and second Akshaya. Both the girls from 7th class, they have improved their skills in chess also. In running also, Akshaya is very good. Sometimes the stamina goes on, but they are very good. So we can see that visual disabled children are developing in different ways. We also
felt that కాబట్టి వాళ్ళకి 5 డొమైన్స్ వాళ్ళకి నేర్పిస్తాము. పర్సనల్, సోషల్, అకాడమిక్, కార్పొరేషనల్, రికరేషనల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. పిల్లలు స్కూల్కి వచ్చినప్పటి నుంచి 1 ఇయర్లో వాళ్ళు అచీవ్మెంట్ గురించి ప్రతి 3 మంత్స్ ఒకసారి వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్ అని వాళ్ళ పిల్లలకి డెవలప్మెంట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి విధంగా నేర్చుకుంటున్నాడు పిల్లలని చెప్పి పంపించాల్సి ఉంటుంది. చిన్న వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు ఉంటారు, డౌన్ సిండ్రోమ్ ఉంటారు, ఆటిజం, మెంటల్ రిటార్డేషన్లో వాళ్ళు పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు కూడా కొంచెం స్పీచ్ కానీ ఫిజియోథెరపీ కానీ అన్నీ కూడా వాళ్ళకి థెరపీస్ అన్ని తీసుకుంటాము. మళ్ళీ యోగా ఉంది, యోగా కూడా మంచి ప్రోగ్రామ్లో వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్ కూడా మన పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ చేస్తారు. అదేవిధంగా మళ్ళీ యోగా కూడా బాగా చేస్తారు. మ్యూజిక్ పాటలు కూడా చాలా బాగా పాడతారు. అందులో మెంటల్ రిటార్డేషన్లో మా పాప బాగా పాడుతుంది. కొంతమంది 1 ఇయర్ అయినా కూడా ఒక అక్షరం కూడా రాసే పిల్లలు ఉంటారు. వాళ్ళని కూడా డెవలప్ చేస్తాము. అందరికీ థ్యాంక్ యూ. నేను చండీ సెంటర్లో అడిగిన రాష్ట్ర మహిళా ప్రవేశించాక జిల్లాలో ప్రవేశించాక ఆధ్వర్యంలో మన ఫేమస్ రెడ్డి సిద్ధయ్య ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ సర్వీ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైనా మహిళలు కానీ బాలికలు కానీ ఇంట్రెస్ట్ ఎవరైతే అలాంటి మహిళలకు బాలికలకు సర్వీ సెంటర్ వివిధ రకాల సేవలను ఒకే దగ్గర చేస్తుంది. అవి వైద్య సేవలు, న్యాయ సేవలు, పోలీస్ సేవలు, కౌన్సిలింగ్, తాత్కాలిక వరకు. ఎవరైనా మహిళలను బాలికలని అన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాలేజ్న సర్వీ సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ మహిళను బాలికను సర్వీ సెంటర్కి తీసుకొచ్చి షెల్టర్ ప్రొవైడ్ చేసి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఆ సహాయ సహకారాలు ఈ సిబ్బంది అందిస్తారు. ఈ సర్వీ సెంటర్లో మొత్తం 13 మంది వర్క్ చేస్తారు. 3 షిఫ్ట్లలో మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ షిఫ్ట్లో. ఇదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 2, జీవీసీ నుంచి ఒక కౌన్సిలర్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఇందులో వర్క్ చేస్తున్నారు. సో ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో మన సర్వీ సెంటర్లో 535 కేసులు నమోదు చేయబడ్డాయి. దీంట్లో మోస్ట్లీగా ధృవీకరణ కేసులు 328 వరకు, తర్వాత సెకండ్ కేసులో అదర్ కేసులలో అంటే ప్రాపర్టీ కేసులు, మెంటల్ ఇల్లు, మెంటల్ రిటైర్డ్, ఆర్ఫన్స్, సీనియర్ సిటిజన్స్ ఈ కేసులు నమోదు చేయబడతాయి. దాంట్లో 78 వరకు నమోదయ్యాయి. తర్వాత దాంట్లో పోక్సో కేసులు 30 వరకు సర్వీ సెంటర్లో నమోదు చేయబడ్డాయి. అలాగే మిస్సింగ్ కేసులు 10, డౌరీ హరాస్మెంట్ కేసులు 30 వరకు, కిడ్నాప్ కేసులు 22 వరకు ఈ సర్వీ సెంటర్లో నమోదు చేయబడ్డాయి. దీంట్లో మోస్ట్గా ఈ 538 కేసులలో అండర్ ప్రాసెస్ నుండి 215 వరకు ఉన్నాయి. కాంప్రమైజ్ అనేవి 47 వరకు ఉన్నాయి. అలాగే కోర్టులు విత్డ్రా అయినాయి 118 వరకు ఉన్నాయి. DVC యాక్ట్ కింద కోర్టులో డిఐఎన్ నమోదు చేయబడిన కేసులు 84. అలాగే సర్వీ సెంటర్లో 5 రోజుల పాటు తాత్కాలిక వసతి అందించబడుతుంది. ఆ తాత్కాలిక వసతి తర్వాత లాంగ్ టర్మ్ షేరింగ్ కావాలనుకున్న బాధితులకు 10 మందికి పంపించబడుతుంది. అలాంటి వారు 10 మంది అవుతున్నారు. ఈ సర్వీ సెంటర్లో వైద్య సేవలు అందించబడిన మహిళలు 107 వరకు, అలాగే సెంటర్ ప్రొవైడ్ చేయబడిన కేసులు 284 వరకు ఉన్నాయి. ఇందులో ఫీజు అందించబడిన అంటే వచ్చిన మహిళలు ఏం లేకుండా ఒంటరిగా ఏం తీసుకోకుండా వస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకు సర్వీ సెంటర్లో రాగానే వెనుకలకి కూడా అందించబడుతుంది. దాంట్లో వాళ్ళ ఒక మహిళకి ఏమేమి నీరు వస్తువులు కావాలో బట్టలు, ఆయిల్, సోపు, షాంపులు అన్ని రకాల వస్తువులు దాంట్లో ఉంటాయి. అలాంటి మహిళలకు అందించబడిన కేసు 99 వరకు అందించబడ్డాయి. సైకోసోషల్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయబడిన కేసులు 366. అలాగే న్యాయ సేవలు అందించబడిన కేసులు 130. అలాగే అవేర్నెస్ ప్రతి సంవత్సరం కూడా అవేర్నెస్ స్టడీ గురించి నిర్వహిస్తాము. అలాగే అవేర్నెస్లు 21 వరకు నిర్వహించాలి. అలాగే పోక్సో రేప్ కేసులలో కూడా విక్టిమ్ కాంపెన్సేషన్ అందిస్తుంది. వీడియోలో ఆఫీస్ నుంచి అందించబడుతుంది కలెక్టర్ ఆధ్వర్యంలో. అలాంటి కేసులను ఈ సంవత్సరంలో 45 మందికి అందించబడ్డాయి పోక్సో అండ్ రేప్ కేసులలో. ఈ కేసులు ఇక్కడ ఈ సంవత్సరంలో నమోదు చేయబడ్డాయి. దీనిని అందించిన కేసులలో ఈ బెస్ట్ ప్రాక్టీస్ కింద గత సంవత్సరం ఒక మైనర్ అమ్మాయిపై వాళ్ళ తల్లి అతని ప్రియుడితో కలిసి ఆ అమ్మాయిని చంపబోయింది.
ట్విట్టర్లో వచ్చింది. ఓరియంటేషన్గా మీరు చేస్తున్న యాక్టివిటీస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్టీఐ మొదటిసారిగా వాళ్ళకి ఫస్ట్ ఎస్టీఐ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ వాళ్ళ క్వాలిటీ అనేది ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళకు ఎస్టీఐ సర్వీసెస్ ఇస్తూ వాళ్ళకు రెగ్యులర్ మెడికల్ చెకప్ అనేది 3 నెలలకు ఒకసారి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా కమ్యూనిటీ వాళ్ళకు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి అందరికీ కూడా ఆర్టీఆర్ టెస్టులు కూడా 6 నెలలకు ఒకసారి చేయిస్తాము. అదేవిధంగా మైక్రో లెవెల్ బెనిఫిట్ ఏమేమి ఉంటాయో వాళ్ళకి హెచ్ఐవి వాళ్ళకు ప్రసూతి మెడిసిన్ ద్వారా సాధించడం ఇస్తూ వాళ్ళకు దిశ ముందు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము రిజిస్ట్రేషన్ ఎంతవరకు ఉన్నారనేది గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ ఉంటాయి అనేది కమ్యూనికేషన్ వీళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి నాలెడ్జ్ పరంగా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు సరైన బిహేవియర్ సైన్స్ హాస్పిటల్ లెవెల్లో వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అనేది మేము వాళ్ళకు ఫ్లిప్ చార్ట్ ద్వారా కానీ ఐస్ మెటీరియల్ ద్వారా అదేవిధంగా కౌన్సిలింగ్ ఇస్తాము. అదే కాండోమ్ డెమో చేసి చూపిస్తాము, రీడెమో కూడా చేసి చూపిస్తాము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కూడా నాలెడ్జ్ స్కిల్స్ మేము చెప్తాము. మరి ఈ నిర్వహించే సంస్థ నిర్వహించే సిద్ధేశ్ కూడా ఒక డాక్టరే పిహెచ్డి. కాబట్టి అందరూ డాక్టర్లు మన దుర్భటలను పాల్గొనడానికి కృషి చేస్తున్నారు. నేను సగం డాక్టర్ అంటే పిహెచ్డి. మనం చేస్తున్నటువంటి ఘనకార్యానికి మనం చేస్తున్న పనులు ఏంటి అనేది తెలియజేసుకోవడానికి మనకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది. సో ఎన్ని సంవత్సరాలు మనం చేసినటువంటి గత 33 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్స్ చేసిన స్నేహ సొసైటీ సంవత్సరాలుగా పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ మరియు ప్రెస్ మీడియా, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఈ 33వ వార్షికోత్సవానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 33 సంవత్సరాల నుంచి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ మన నిజామాబాద్ పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీ చేస్తుంది. ఇందులో భాగంగానే మనం చూసిన పక్క డిస్టిక్ అయిన నిర్మల్ డిస్టిక్లో కూడా ఒక స్పెషల్ స్కూల్ నడుతూ ఉంది నేసరి. మంచిర్యాలలో కూడా ఒక యాక్టివిటీ హెచ్ఐవి ప్రాజెక్టు హెచ్ఐవి కంట్రోల్ ప్రాజెక్ట్ కూడా నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసిన ఒక మదర్ మీలాగా స్నేహితులు ఉంది ఇక్కడ. ఇందులో వేరియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఒక వికలాంగులకే కాకుండా మనం చూస్తున్నాము బ్లైండ్ పిల్లలకు ఏదైతే యాక్టివిటీస్ వాళ్ళు జరుగుతున్నారో వారికి చూసాము. బెంగళూరులో కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ స్టూడెంట్ సీడ్ జనరేషన్ పైన అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా గ్రేట్. వాళ్ళు ఒక పూర్వం స్నేహితులు వాళ్ళని వాళ్ళకి అక్కడ వరకు పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి మంచి అవార్డు తీసుకోవడము మొత్తం కృషి మన స్నేహితులకి స్టాఫ్ జరుగుతుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా వారికి వారికి వేరే లిపి ద్వారా ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. దాని ద్వారా కంప్యూటర్పై కూడా శిక్షణ ఇస్తున్నారు. అన్ని మంచి మంచి యాక్టివిటీస్ ఏదో హైదరాబాద్ సిటీలో కాకుండా మన దగ్గరనే కొన్ని సర్వీసెస్ అవైలబుల్ అవుతున్నాయి. కాబట్టి సిద్ధార్థ సార్ ప్రతిరోజు ఒక కొత్త ఆలోచనతో మన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారు ముందు కూడా ఇటువంటి యాక్టివిటీస్ మళ్ళీ తీసుకెళ్ళి మన ప్రాంతానికి ఇంకా సేవ చేయాలని వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని వారికి మేడం గారికి కూడా నేను కోరుతున్నాను. ఇంకోటి మనం గత 4-5 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం సినిమాలు చేద్దామని. కానీ మధ్యలో అప్పుడు కరోనా వచ్చి మనం వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కొంచెం డిలే చేయడం జరిగింది. అయితే ఈసారి మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. చాలా అతి త్వరలోనే మనము దానికి పేరు చేసి
చిప్పాన్ని జూబ్లీ పెట్టుకున్నాము. ఎందుకంటే 25 years జరుగుతుంది, 25 దాటింది కాబట్టి దాన్ని చిప్పాన్ని జూబ్లీ పెట్టుకున్నాము. మా పర్సనల్ కూడా మేము ఇస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏది పర్సనల్ కాదు, సమాజం చేస్తున్నాము. అయితే సమాజం నుంచి కూడా మీరు తిరిగి దానికి తీసుకోవాలి కాబట్టి నేను ఈ యాక్టివిటీలో నేను కానీ మా ఉన్నప్పుడు కానీ మా మైన్స్ ఏరియాలో ఇంతకు కూడా మేము కొంచెం కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొత్త వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా కొంచెం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఇలాంటి ఎందరో ఉంటారు, ఇందరూ డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలని తెలియదు. కాబట్టి మనం వారికి తెలియజేయాలి, యాక్టివిటీ జరుగుతుంది ఇక్కడ ప్రయాసాలు చెప్పి వాళ్ళ ద్వారా సమాజానికి నిర్వహించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. వరకు కరోనా, సో తర్వాత ఇతర కారణాలు, సో ఇప్పుడు మనకి 30 సంవత్సరాలు ఎంటర్ కాబట్టి పేరెంట్స్ జూబ్లీ అనేది చేయాలనుకుంటున్నాము. దాదాపుగా మేము ఒక లిస్టు తయారు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 110 మందికి లీడ్స్ అండ్ అప్లైన్స్ వికలాంగుల ప్రోగ్రాం కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా వికలాంగుల మీద చేయడం జరిగింది. వికలాంగులు దాదాపుగా 110 మందికి వీల్ చైర్స్ కానీ, ట్రైసైకిల్స్ కానీ, ఈరివేట్స్ కానీ, మొబిలిటీ చైర్స్ కానీ, క్రచెస్ కానీ ఇవ్వాలనుకుంటున్నాము ఆ రోజు. సో 110 మంది కంటే దాదాపుగా ఒక 4 లక్షల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. అదేవిధంగా మరి సావనీర్ అనేది మన 30 సంవత్సరాల్లో మనం చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మనకి అవార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి, అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఓల్డ్ అని చెప్పుకోవడానికి రాష్ట్రంలో ఎవరు చేయలేనంత పని మనం చేసిన జిల్లాలో ఒక కారణంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఒక సావనీర్ ద్వారా సమాజంలో పంపించాలి మనం ఏం చేసామనేది. సో ఆ సావనీర్ని డెవలప్ చేసడానికి మనకి దాదాపుగా 10 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సావనీరు 300 పేజీలు సావనీరు ఉంటుంది. అందులో కొంతమంది దాతలు ఇచ్చారు. బైసా నుంచి 1,40,000 రూపాయలు మనం శ్యామసుందర్ లాటా గారు మైపాల్ సార్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 3 lakhs రూపీస్ నిజామాబాద్లో వసూలు చేయడం కలెక్ట్ చేయడం జరిగింది. సో అందులో మన టీచర్ల ద్వారా, మన సభ్యుల ద్వారా మనం కలెక్ట్ చేయడం జరిగింది. 3 lakhs ఇక్కడ చేసినాము, 1,48,000 అక్కడ చేసినాం, 4,48,000 అప్పుడు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ ఏమనుకున్నామంటే క్యాలెండర్ కూడా మనం సిల్వర్ జూబ్లీలో పెట్టి క్యాలెండర్ రిలీజ్ చేసాము. క్యాలెండర్కి 50,000 ఖర్చు అయింది. అంటే 4 లక్షల రూపాయలు మన దగ్గర ఉన్నాయి. సో మనకి ఇప్పుడు 22 లక్షల, దాదాపు 23 లక్షల వరకు ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎందుకంటే మనం ఏదో చిన్న స్థాయిలో చేయాలనుకోలేదు సిల్వర్ జూబ్లీ. కేంద్ర మంత్రి కానీ లేకపోతే రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కానీ ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాము. తప్పకుండా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో జూలైలో పెద్ద ఎత్తున మరి మనం కూడా ఇక్కడ పనిచేసిన యువతరాణ గారు కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సో మన దగ్గర పనిచేసిన వాళ్ళు, నాకు మంచి రాపోర్ట్ ఉన్నారు, ఒక 5 to 6 IAS మంచి స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ రోజు వాళ్ళని కూడా మనం గుర్తించాలి వాళ్ళ సర్వీసెస్ అని అనుకుంటున్నాను. సో పెద్ద ఎత్తున ఉండాలి కాబట్టి మరి అందరి సహకారం ఉంటేనే అవుతుంది. సో ప్రతి ఒక్కరు చేశారు, ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో అందరం కలిసి మనం 4.5 లక్షలు కలెక్ట్ చేస్తాం. మరి ఇప్పుడు దాదాపుగా 17 లక్షలు, ఇంకా 17 లక్షల రూపాయలు మనకి అవసరం ఉంటుంది. సో నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇందులో మనం ఒక డోనర్కి ఒక లెటర్ రాస్తున్నాము, అందరికీ కార్పొరేట్ సెక్టర్స్ పంపిస్తాము. సో ప్రీతం जीवन सर लास्ट but not the least, Siddharth.
Gracias.